నమస్కారం అప్టెక్ జాబ్స్ కి స్వాగతం. నేను మీ వివేక్. ఇవాళ మనం డిస్కస్ చేయబోయే కరెంట్ అఫైర్ అంశం ఆర్టికల్ 239 AA. ఈ టాపిక్ డిస్కస్ చేయడానికి గల కారణం ఒక 2-3 డేస్ బ్యాక్ వన్ ఆఫ్ అవర్ సబ్స్క్రైబర్, ఐఎమ్ రియలీ సారీ నేను పేరు మర్చిపోయాను, బట్ రిక్వెస్ట్ చేశారు కింద, సార్ మీరు ఆర్టికల్ 239 AA మీద ఒక వీడియో చేయగలరా, ఈ ఢిల్లీ అలానే లెఫ్టినెంట్ గవర్నర్ ఇష్యూ ఏదైతే ఉందో దాన్ని ఇన్ జనరల్గా టెక్నికల్గా అయితే న్యూఢిల్లీ డ్యువల్ గవర్నెన్స్ కానండ్రమ్ అని పిలుస్తుంటారు అనమాట ఇంగ్లీష్లో అయితే. సో ఏదైతే న్యూఢిల్లీ ఉందో ఇట్స్ నాట్ అ ప్రాపర్ స్టేట్, అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో కన్సిడర్డ్ యాజ్ అ యూనియన్ టెరిటరీ, బట్ ద సేమ్ టైం మరీ కంప్లీట్ యూనియన్ టెరిటరీ కాదు, మరీ కంప్లీట్ స్టేట్ కాదు, దాని రెండింటికి మధ్యలో ఉందన్నమాట అది ఢిల్లీ. సో అందుకని ఢిల్లీకి ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చారు అకార్డింగ్ టు ఆర్టికల్ 239 AA. సో ఇది ఎప్పుడు వార్తల్లోనే ఉంది. అండ్ మరీ ముఖ్యంగా ఎప్పుడైతే అరవింద్ కేజ్రీవాల్ గారు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారో 2012, 13, 14 ఆ పర్టికులర్ టైం పీరియడ్లో, అప్పటి నుంచి ఢిల్లీ గవర్నమెంట్ కేంద్ర ప్రభుత్వం రెండు కొట్టుకుంటూనే ఉన్నాయి. వెదర్ ఇట్ వాస్ బిఫోర్ 2014 డ్యూరింగ్ ద కాంగ్రెస్ రూల్, ఈవెన్ ఆఫ్టర్ ద ఎన్డీఏ రూల్, ఎవరున్నా సరే ఢిల్లీ గవర్నమెంట్కి సమస్యలు తప్పట్లేదు. వెల్, మనం ఈ వీడియోలో వాటి అన్నిటి గురించి తెలుసుకుందాం, డీటెయిల్గా తెలుసుకుందాం, క్రిస్టల్ క్లియర్గా తెలుసుకుందాం. వీల్ నో ఈచ్ అండ్ ఎవ్రీథింగ్. బిఫోర్ గెటింగ్ ఇన్ టు ద డీటెయిల్స్, నేను ఒక క్వశ్చన్ అడిగాను. ఐ హోప్ యూ డూ రిమెంబర్ ద క్వశ్చన్. ఏంటిది? 1951వ సంవత్సరంలో 1956లో స్టేట్స్ రీఆర్గనైజేషన్ అవ్వకముందు 1951లో 25 ప్రిన్సిపల్ స్టేట్స్ ఉన్నాయి, లేదా 25 రాష్ట్రాలు ఉన్నాయని. సో ఆ 25 రాష్ట్రాల్లో అప్పుడు మధ్యప్రదేశ్ రాష్ట్ర రాజధానిగా ఉన్న ప్రాంతం ఏది అని అడిగాను. అలానే ఇప్పుడు ఆ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉందని కూడా అడిగాను. అలానే 1956లో స్టేట్స్ రీఆర్గనైజ్ జరిగినప్పుడు, పునర్విభజన అదంతా జరిగినప్పుడు మధ్యప్రదేశ్కి భోపాల్ కాకుండా వేరే ప్రాంతం రాజధానిగా పెట్టాలనుకున్నారు, అదేంటి అని. సో ఆ క్వశ్చన్స్ అన్నిటికీ ఆన్సర్ ముందుగా చెప్దాం. సో 1951లో ఏదైతే మనం ప్రస్తుతం సెంట్రల్ ఇండియాగా కన్సిడర్ చేస్తున్నామో అక్కడ మధ్య భారత్, వింధ్యప్రదేశ్, భోపాల్, మధ్యప్రదేశ్ ఈ 4 రాష్ట్రాలు ఉండేవి. ఆ 25 ఏవైతే ప్రిన్సిపల్ స్టేట్స్ ఉన్నాయో అవి. సో ఈ మధ్యప్రదేశ్ ఏదైతే ఉందో అప్పుడు ఆ మధ్యప్రదేశ్ యొక్క రాజధాని నాగ్పూర్. ఆ నాగ్పూర్ ఇప్పుడు ప్రస్తుతం మహారాష్ట్ర రాష్ట్రంలో ఉంది. ఎందుకు? ఆ స్టేట్స్ రీఆర్గనైజేషన్ జరిగినప్పుడు ఈ మధ్య భారత్, వింధ్యప్రదేశ్, భోపాలు, మధ్యప్రదేశ్ అన్నీ కూడా కలిసిపోయాయి. నాగ్పూర్ మటుకు మహారాష్ట్రలోకి వచ్చేసింది. సో ఏదైతే ప్రస్తుతం ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఉందో, ఛత్తీస్గఢ్ రాష్ట్రము ఆ భోపాలు, వింధ్యప్రదేశ్, మధ్య భారత్ ఉన్న అవన్నీ కలిసిపోయి మధ్యప్రదేశ్ రాష్ట్రం అయిపోయింది అనమాట. అఫ్కోర్స్ తర్వాత ఛత్తీస్గఢ్ మళ్ళీ విడిపోయి ఒక నూతన రాష్ట్రంగా అవతరించింది. సో వాట్ ఎవర్ బేడ్, సో ఆ విధంగా నాగ్పూర్ వాజ్ ద క్యాపిటల్ ఆఫ్ మధ్యప్రదేశ్ బిఫోర్ 1956, బిఫోర్ ద స్టేట్స్ రీఆర్గనైజేషన్. అలానే మధ్యప్రదేశ్ రాష్ట్రం ఎప్పుడైతే ఏర్పాటు జరిగిందో 1956లో, ముందు వాళ్ళు జబల్పూర్ని క్యాపిటల్గా పెడదాం అనుకున్నారు. తర్వాత పొలిటికల్ ఇంటర్ఫిరెన్స్ ఎక్కువగా అయిపోయి వాళ్ళు జబల్పూర్ని కాకుండా భోపాల్ని క్యాపిటల్ చేశారు. సో ఆ విధంగా మధ్యప్రదేశ్ రాష్ట్రంలో భోపాల్ రాజధాని అయిపోయింది. సో ఐ హోప్ యూ గాట్ ద ఆన్సర్ ఫర్ ద క్వశ్చన్. సో మన ఇంతకీ ఏం డిస్కస్ చేస్తాం ఇవాళ? ఆర్టికల్ 239 AA గురించి. వెల్, మీకు ముందుగా 2 అంశాలు చెప్పాలి ఇంతకీ అసలు ఆర్టికల్స్ వేటి గురించి ప్రస్తావిస్తాయని. ఆర్టికల్ 239 ఏదైతే ఉందో ఇట్ సేస్ దట్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకంటూ ఒక పర్టికులర్ ఫ్రీడమ్ ఉంటుంది, లేదు వాళ్ళకంటూ వాళ్ళ యొక్క కాన్షియస్నెస్లో ఆలోచించవచ్చు, ఈవెన్ విత్ ద ఎయిడ్ ఆఫ్ ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆర్ నాట్. సో గవర్నర్ ఎప్పుడూ కూడా ఎవరైతే మంత్రిమండలి ఉన్నారో, లేదు చీఫ్ మినిస్టర్, అలానే మినిస్టర్స్ ఎవరైతే ఉన్నారో, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ మంత్రిమండలి, వాళ్ళు ఇచ్చే సలహా సూచనల మేరకు పని చేయాలి, లేదు బాధ్యతలు నిర్వహించాలి. బట్ అట్ ద సేమ్ టైం వాళ్ళకంటూ కొన్ని వీడియోస్ ఉంటాయిగా, ఈవెన్ ఒకవేళ ప్రెసిడెంట్ చూసుకున్నా, లేదు ఇటు రాష్ట్ర గవర్నర్ని చూసుకున్నా, అలానే లెఫ్టినెంట్ గవర్నర్ కూడా వ్యవహరించాలి అని ఆర్టికల్ 239 చెప్తుంది. కానీ అదే 239లో సబ్ పార్ట్స్లోకి వెళ్తే 239 AA దగ్గరకు వచ్చేసరికి ఢిల్లీని స్పెషల్ స్టేటస్ ఉన్న ఒక ప్రాంతంగా కన్సిడర్ చేస్తున్నారు. సో ఢిల్లీకి కూడా లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారు. సో ఒక రకంగా చూస్తే అది యూనియన్ టెరిటరీ లాగా కనిపిస్తుంది. సో యూనియన్ టెరిటరీ లాగా ఉంది కాబట్టి కంప్లీట్గా సెంట్రల్ గవర్నమెంట్ కంట్రోల్లోకి వెళ్ళిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. ఇంకోవైపు దానికి స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ఎందుకు? అది కంప్లీట్గా స్టేట్ గవర్నమెంట్ లేదు ఒక రాష్ట్రంలాగా యాక్ట్ చేయకపోయినా ఒక రాష్ట్రానికి ఉండే అర్హత, గౌరవం దానికి ఇచ్చారనమాట. సో ఆ విధంగా చూసుకున్నట్టయితే అది కొన్నిసార్లు రాష్ట్రంగా ప్రవర్తిస్తుంది, కొన్నిసార్లు కొన్నిసార్లు కేంద్రపాలిత ప్రాంతంగా ప్రవర్తిస్తుంది. ద వెరీ రీజన్ బిహైండ్ దట్ ఏంటి అని అంటే, పోలీస్ అవ్వచ్చు, ల్యాండ్ అవ్వచ్చు, లేదు పబ్లిక్ ఆర్డర్ అవ్వచ్చు, వీటికి సంబంధించి బాధ్యతలు మొత్తం కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయి, వేరాజ్ ఇట్ డజంట్ హ్యావ్ విత్ ద ఢిల్లీ గవర్నమెంట్. సో అందుకే ఈ రచ్చ అంతా అనమాట, లేదు రభస అంతా. సో అందుకే దాన్ని ఎప్పుడు కూడా న్యూఢిల్లీ డ్యూయల్ గవర్నెన్స్ కానండ్రమ్ అని పిలుస్తారు. ఎందుకు? కొన్ని అంశాలకి సంబంధించి కేంద్ర ప్రభుత్వం పరిపాలన చూసుకుంటే, కొన్ని అంశాలకి సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం పరిపాలన చూసుకుంటుంది కాబట్టి, సో వీళ్ళు ఎంతసేపు చెప్పినా సరే గవర్నర్ ఎవరైతే ఉన్నారో లెఫ్టినెంట్ గవర్నర్ సరిగ్గా పనిచేసేవాళ్ళు కాదనమాట. బికాజ్ ఎండ్ ఆఫ్ ద డే దేర్ ఈజ్ ఆల్వేస్ అ సేయింగ్ అబౌట్ ద గవర్నర్ కదా, దే యాక్ట్ లైక్ ద పప్పెట్ ఆఫ్ ద యూనియన్ గవర్నమెంట్ అని. సో లెఫ్టినెంట్ గవర్నర్ అలానే ట్రీట్ చేసేవాళ్ళు, లేదా అలానే వ్యవహరించేవాళ్ళు అనమాట. సో ఢిల్లీ గవర్నమెంట్ ఏం తీసుకొచ్చినా సరే దానికి ఎస్ అని చెప్పకుండా ఎవరైతే యూనియన్ గవర్నమెంట్ ఉన్నారో లేదా ప్రెసిడెంట్ అవుతున్నారో వాళ్ళు ఏం చెప్తే అదే ఫాలో అయ్యేవాళ్ళు. ఇన్ఫాక్ట్ ప్రతి అంశాన్ని ప్రెసిడెంట్ దగ్గర తీసుకెళ్ళిపోయేవాళ్ళు. సో అట్లా ఢిల్లీ గవర్నమెంట్ ఎప్పుడు కూడా
లెఫ్టినెంట్ గవర్నర్తో ఏదో ఒక రకంగా గొడవ పడుతూనే ఉండేది. సో దానికి సంబంధించి ఢిల్లీ గవర్నమెంట్ సుప్రీంకోర్టుకు వెళ్ళింది అండ్ మే నెలలో చారిత్రాత్మక తీర్పు సుప్రీంకోర్టు ఇచ్చింది అండ్ ఢిల్లీ గవర్నమెంట్ విజయం సాధించిందనే చెప్పాలి కేంద్ర ప్రభుత్వం మీద. సో అండ్ దాట్స్ వై ఇట్ బికమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నౌ లెట్స్ గెట్ ఇన్ టు ది డీటెయిల్స్. సో డీటెయిల్స్లోనే మనం ఒక్కొక్కటి కూడా డీటెయిల్గా తెలుసుకుంటూ వెళ్దాం. ఆర్టికల్ 239AA of the Constitution holds significant importance in defining the special status and governance structure of Delhi. మనం ఇందాక అనుకున్నామా 239 ఏమో లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని ఇన్ షార్ట్ ఎల్జీ అనే పేరుతో పిలుస్తుంటారు. సో ఎల్జీ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ యొక్క సలహా సూచనల మేరకు పనిచేసినా సరే స్టిల్ దే హ్యావ్ ద వీటో సార్ట్ ఆఫ్ ఎ కాన్షియస్ థింగ్ అని చెప్పొచ్చు అనమాట. బట్ 239AA అని చెప్పిన ఏంటంటే ఢిల్లీకి ఒక స్పెషల్ స్టేటస్ ఇస్తుంది. సో ఇట్స్ అ బిట్ మోర్ దాన్ అ యూనియన్ టెరిటరీ బట్ అట్ ద సేమ్ టైమ్ ఇట్ ఈస్ ఆల్సో అ బిట్ లెసర్ దాన్ అ స్టేట్ గవర్నమెంట్. సో దానికి సంబంధించి ప్రస్తావిస్తుంది ఆర్టికల్ 239AA. సో మే నెలలోనే జరిగింది. సో డెఫినెట్గా ఇంపార్టెన్స్ చాలా ఎక్కువగా ఉంటుంది. సో ద రీసెంట్ సుప్రీం కోర్ట్ రూలింగ్ దట్ ఇంటర్ప్రిటెడ్ ఆర్టికల్ 239AA was nullified with the passing of an of the ordinance that sought to establish the National Capital Civil Services Authority. అండ్ ద వెరీ ఇంపార్టెంట్ రచ్ ఇదంతా ఏదైతే ఉందో దీనికి సంబంధం జరిగిందనమాట. ఇక్కడ ఏదైతే సుప్రీంకోర్టు ఉందో తీర్పు ఏదైతే ఇచ్చిందో ఇట్ వాజ్ ఎ 5 జడ్జ్ బెంచ్. సో ఆ 5 జడ్జ్ బెంచ్లో ఎవరున్నారు అని గమనించినట్టయితే ధర్మాసనాన్ని అధిష్ఠించింది ద మెయిన్ పర్సన్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు, తర్వాత జస్టిస్ కృష్ణమురారి గారు, జస్టిస్ ఎంఆర్ షా గారు, జస్టిస్ హీమా కోహ్లీ గారు, జస్టిస్ పిఎస్ నరసింహ గారు. సో ఈ బెంచే చెప్పింది ఆర్టికల్ 239AA నలిఫై అయిపోతుంది ఈ పర్టికులర్ అంశానికి సంబంధించి. అలానే దగ్గరగా 108, 109 పేజీలు తీర్పునిస్తూ రూలింగ్నిస్తూ సిజే చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా డివై చంద్రచూడ్ గారు ఏమన్నారు అని అంటే మీరు ఒకవేళ ఢిల్లీ గవర్నమెంట్నే ఓవర్ రైడ్ చేయాలి అని భావిస్తే మీరు ఇండైరెక్ట్గా ప్రజాస్వామ్యం అలానే సమాఖ్య వ్యవస్థ ఏదైతే ఉందో ఫెడరల్ స్ట్రక్చర్ దాన్ని అగౌరవపరిచినట్లు అవుతుందని. ఎందుకంటే ఢిల్లీ గవర్నమెంట్ ఏమీ ఊరికే వచ్చేలేదు, ప్రజలు ఎన్నుకుంటేనే ఢిల్లీ గవర్నమెంట్ వచ్చింది. సో మీరు ప్రజలు ఎన్నుకున్న వాటిని ఓవర్ రైడ్ చేయాలంటున్నారంటే మీరు డెమోక్రసీని ఓవర్ రైడ్ చేసినట్టే కదా. అలానే మీరు ఢిల్లీకి ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. ఈవెన్ దో ఇట్స్ లైక్ ఎ యూనియన్ టెరిటరీ బట్ స్టిల్ ఇట్ మైట్ యాక్ట్ ఆర్ ఇట్ కెన్ యాక్ట్ ఇన్ ఫ్యాక్ట్ లైక్ అ స్టేట్. సో డెఫినెట్గా మీరే స్పెషల్ స్టేటస్ ఇచ్చినప్పుడు మీరు దాన్ని ఎలా ఓవర్ రైడ్ చేస్తారు? సో దెన్ ఇట్ ఈస్ ఓవర్ రైడింగ్ ద ఫెడరల్ స్ట్రక్చర్. ఎందుకంటే రాష్ట్రాలకు కూడా ఇట్స్ నాట్ లైక్ ద బిలో వన్, ఇట్స్ లైక్ ద ఈక్వల్ వన్. సో కోఆపరేటివ్ ఫెడరలిజం అవ్వచ్చు. సో ఆ ఫెడరలిజం ఆస్పెక్ట్ని కూడా ఓవర్ రైడ్ చేస్తారని చెప్పి సిజే డివై చంద్రచూడ్ గారు చెప్పారనమాట. అండ్ దట్స్ వై ఇట్ ఈస్ ఇన్ ద న్యూస్ వెరీ మచ్. అలానే ఇక్కడ ఇంకో ముఖ్యమైన విషయం డివై చంద్రచూడ్ గారు చెప్పింది ఏంటంటే ద ట్రిపుల్ ప్రిన్సిపల్ ఆఫ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ, లేదు ద ప్రిన్సిపల్ ఆఫ్ ట్రిపుల్ చైన్ ఆఫ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అని. కన్ఫ్యూజ్ అవ్వకుండా జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. ట్రిపుల్ చైన్ ఆఫ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ. మేబీ నా రైటింగ్ అంతగా అర్థం కాకపోవచ్చు బట్ జాగ్రత్తగా వినండి. ట్రిపుల్ చైన్ ఆఫ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటే ఏంటి మనం జాగ్రత్తగా గమనిస్తే కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ నథింగ్ బట్ సమిష్టిగా బాధ్యత వ్యవహరించడం. మామూలుగా జనరల్గా మనం దీని గురించి ఎప్పుడు ప్రస్తావిస్తాము? ఎవరైతే మంత్రులు ఉంటారో మంత్రిమండలి ఎప్పుడు కూడా సమిష్టిగా శాసనసభకి బాధ్యత వహిస్తుంది. అది ఒకవేళ పార్లమెంట్ దగ్గర అయితే లోక్సభకి బాధ్యత వహిస్తుంది అనమాట. అదే రాష్ట్రాలు అయితే శాసనసభకి బాధ్యత వహిస్తుంది. ఏంటిది? మంత్రిమండలి, కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్. కానీ ఇక్కడ ట్రిపుల్ చైన్ ఆఫ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ అంటున్నారు. అంటే సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ఐఏఎస్ ఆఫీసర్స్ అవ్వచ్చు లేదా జాయింట్ సర్వీస్ ఉన్న వాళ్ళందరూ కూడా వాళ్ళు ఎవరికి బాధ్యత వహించాలి? అసలు వాళ్ళకి డైరెక్షన్స్ ఇస్తున్న వాళ్ళు ఎవరు? ఎగ్జిక్యూటివ్, కార్యనిర్వాహక శాఖలో ఉన్న వాళ్ళు వాళ్ళకి ఆర్డర్స్ ఇస్తున్నారు, మీరు ఈ విధంగా పనిచేయండి అని. సో ఎగ్జిక్యూటివ్లో ఉన్నది ఎవరు? మంత్రులు. సో సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఐఏఎస్, ఆ జాయింట్ సర్వీస్ ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా మంత్రులకి బాధ్యత వహించాలి. మంత్రులు శాసనసభకి బాధ్యత వహించాలి. శాసనసభలో ఉన్న సభ్యులు ప్రజలకు బాధ్యత వహించాలి. సో 3 చైన్స్ ఉన్నాయి కదా. సివిల్ సర్వీసెస్ 2 మినిస్టర్స్ 1 చైన్, మినిస్టర్స్ శాసనసభకి బాధ్యత వహించాలి 2nd చైన్, అండ్ శాసనసభలో ఎవరైతే ప్రజలు ఉన్నారో వాళ్ళందరూ ప్రజల ద్వారా ఎన్నుకోబడ్డారు కదా. సో అందుకని దాట్స్ ద 3rd చైన్ అనమాట. సో వీళ్ళందరూ కూడా ఒక్కొక్కళ్ళకి బాధ్యత వహిస్తూ ఉన్నారు. సో అందుకని ఆ ట్రిపుల్ చైన్ ఆఫ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ ఏదైతే ఉందో దానికి విరుద్ధంగా వెళ్తోంది ఈ 239AA అని దాన్ని నలిఫై చేస్తారనమాట. సో ఇప్పటి నుంచి బేసిక్గా చెప్పాలంటే ఆ తీర్పు మనం ఎనీవేస్ దాని గురించి డిస్కస్ చేద్దాం. బట్ సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే దీనికి సంబంధించి ఎవరైతే సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ ఉన్నారో వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఎస్పెషల్లీ 2015 నుంచి హోంమంత్రిత్వ శాఖ, కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏదైతే ఉత్తర్వులు జారీ చేస్తుందో దాని ప్రకారం ఆ ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ కూడా ఢిల్లీ కాకుండా ఏదైతే యూనియన్ గవర్నమెంట్ ఉందో దానికి రెస్పాన్స్ అవుతున్నారు, దానికి రెస్పాన్సిబిలిటీగా ఉంటున్నారు తప్పితే ఢిల్లీ గవర్నమెంట్కి కాదు. కాకపోతే ఈ జడ్జ్మెంట్ ద్వారా సుప్రీంకోర్టు ఏమని చెప్పిందంటే లేదు, నువ్వు ఎగ్జిక్యూటివ్కి రెస్పాన్సిబుల్గా ఉండాలి అండ్ నువ్వు ఎవరికి రెస్పాన్సిబుల్గా ఉండాలి? ఢిల్లీ గవర్నమెంట్కి, యూనియన్ గవర్నమెంట్కి కాదు అని చెప్పిందనమాట. ఆర్టికల్ 239AA ఇన్సర్షన్ అండ్ స్పెషల్ స్టేటస్ ఆఫ్ ఢిల్లీ మనం ఇంకా కొంచెం డీటెయిల్గా తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం.
Article 239AA was inserted into the Constitution by the 69th Amendment Act in 1991. సో ఇది కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో అడిగే అవకాశం చాలా ఎక్కువ, కన్సిడరింగ్ రీసెంట్ పాస్ట్లోనే జరిగింది, ఈ మధ్యకాలంలోనే జరిగింది. కాబట్టి ఢిల్లీకి స్పెషల్ స్టేటస్ ఏ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా దక్కింది అని అడగచ్చు. అలానే ఆర్టికల్ 239AA అనే అంశం ఏదైతే ఉందో అది రాజ్యాంగంలో ఏ సవరణ చట్టం ద్వారా పొందుపరచబడింది అని కూడా అడగచ్చు. సో ఆర్టికల్ 239AA రాజ్యాంగంలోకి రావడానికి గల కారణం 69th అమెండ్మెంట్ యాక్ట్, 69వ రాజ్యాంగ సవరణ చట్టం. అది ఏ సంవత్సరంలో తీసుకురాబడింది? 1991. ఇట్ కన్ఫర్డ్ స్పెషల్ స్టేటస్ ఆన్ ఢిల్లీ ఫాలోయింగ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద ఎస్ బాలకృష్ణన్ కమిటీ. నౌ దిస్ ఇస్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్. ఈ సవరణ చట్టం ద్వారా అది రాజ్యాంగంలో పొందుపరచబడితే అసలు ఆ అంశం ఉండాలి, ఢిల్లీని మనం స్పెషల్గా ట్రీట్ చేయాలి, ఢిల్లీకి ఒక స్పెషల్ స్టేటస్ ఇవ్వాలి అని సూచించింది ఎవరు ప్రభుత్వానికి అని అంటే ఎస్ బాలకృష్ణన్ కమిటీ. ఇది కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అండ్ మీరు అనొచ్చు అసలు ఢిల్లీకి స్పెషల్ స్టేటస్ ఎందుకు ఇవ్వాలి అని. అఫ్కోర్స్ అది తెలియాలంటే మీరు ఈ కమిటీ యొక్క రిపోర్ట్ చదవాలి. బట్ ఇన్ జనరల్గా చెప్పాలి అంటే ఢిల్లీ యాజ్ యూనియన్ టెరిటరీగా ఉంది, అట్ ద సేమ్ టైం మన భారతదేశానికి సంబంధించిన యూనియన్ గవర్నమెంట్ మొత్తం కూడా అక్కడే ఉంది కదా. సో అందుకని అది స్ట్రైట్ అవే యూనియన్ టెరిటరీగా కన్సిడర్ చేసి యూనియన్ గవర్నమెంట్కి వెళ్ళిపోవాలా. బట్ ఆ లెక్కన చూసుకునే ఢిల్లీ కూడా చిన్నదేమీ కాదు, ఇట్స్ అ వెరీ బిగ్ ప్లేస్. సో అలా అని చెప్పి అప్పుడు దానికి రాష్ట్రం ఇవ్వాల్సిన హోదా ఇవ్వాలా? బట్ మరీ పోనీ రాష్ట్రంగా ట్రీట్ చేద్దామని మరీ అంత పెద్దది కూడా కాదు మళ్ళీ. సో అక్కడ చాలా కాంప్లికేషన్స్ వచ్చేస్తాయి అనమాట. అండ్ మోర్ ఓవర్ పోలీస్ అనేది ఏదైతే ఉందో అది రాష్ట్ర జాబితాలోకి వస్తుంది. ఐ హోప్ యూ నో దట్. కాంకరెంట్ లిస్టు, స్టేట్ లిస్టు, యూనియన్ లిస్ట్ ఏదైతే ఉందో షెడ్యూల్ 7 దాని ప్రకారం పోలీసు, ల్యాండ్ ఇవన్నీ స్టేట్ లిస్ట్లోకి వస్తాయి. ఇప్పుడు ఆ లెక్కన అన్ని స్టేట్ లిస్ట్లోకి వెళ్ళిపోతే ఒకవేళ ఢిల్లీని స్టేట్ చేసి దానికి ఇచ్చేస్తే అప్పుడు యూనియన్ గవర్నమెంట్ ఢిల్లీలో ఒకవేళ ప్రభుత్వానికి సంబంధించి ఏమైనా చర్యలు చేపట్టాలని ఇట్ విల్ బి వెరీ వెరీ డిఫికల్ట్ ఫర్ ద యూనియన్ గవర్నమెంట్. సో వాటిని దృష్టిలో పెట్టుకుని పోలీస్ని, పబ్లిక్ ఆర్డర్ని, ల్యాండ్, భూమిని స్టేట్ లిస్ట్లో కాకుండా యూనియన్ గవర్నమెంట్లోకి యాడ్ చేసుకుంది. ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఢిల్లీ, మిగతా రాష్ట్రాల పరిస్థితిలో కాదు, ఓన్లీ ఇన్ ద కేస్ ఆఫ్ ఢిల్లీ. సో ఆ విధంగా ఢిల్లీని యూనియన్ టెరిటరీగా కాకుండా అలానే ఒక స్టేట్ లాగా కాకుండా ఒక స్పెషల్ స్టేటస్ ఉన్న ఒక ప్రాంతంగా పరిగణిస్తూ ఆ 3 అంశాలు ఏవైతే ఉన్నాయో పోలీసు, పబ్లిక్ ఆర్డర్, ల్యాండ్, ఈ 3 యూనియన్ గవర్నమెంట్ దగ్గర పెట్టేసుకుని మిగతా వాటన్నిటికీ సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం దగ్గర అధికారాలు ఉన్నాయి. ఇప్పుడు ఎడ్యుకేషన్కి సంబంధించి ఏదైనా ఢిల్లీలో ఉన్న ప్రజలకు చేయాలి అంటే ఢిల్లీ గవర్నమెంట్ చూసుకుంటుంది. హెల్త్కి సంబంధించి ఏదైనా చేయాలంటే ఢిల్లీ గవర్నమెంటే చూసుకుంటుంది. అండ్ మోర్ ఓవర్ లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కేంద్ర ప్రభుత్వానికి జవాబుదారీగా ఉంటారు, బికాస్ దే హ్యావ్ అపాయింటెడ్ దమ్. సో ఒకవేళ ఏదైనా ప్రాబ్లం వచ్చినా సరే ప్రతిదీ కూడా ప్రెసిడెంట్కి పంపించేస్తున్నారు అనమాట. సో ఎండ్ ఆఫ్ ద డే ఇంకా అప్పుడు లెఫ్టినెంట్ గవర్నర్ ఉండి మటుకు లాభమే ఉంది. సో అలా ఢిల్లీ గవర్నమెంట్ ఇప్పుడు కూడా కంప్లైంట్ చేస్తూ వచ్చింది. సో దేర్ వాజ్ ఆల్వేస్ అ పొలిటికల్ టస్సల్ హ్యాపెనింగ్ బిట్వీన్ ద లెఫ్టినెంట్ గవర్నర్ ఎల్జీ అండ్ ద ఢిల్లీ గవర్నమెంట్ డీజీ. So the provision grants Delhi as an administrator and a legislative assembly along with specific powers and limitations. లిమిటేషన్స్ ఏంటి మనం ఇందాక తెలుసుకున్నాం కదా. సో ఆ విధంగా ఆర్టికల్ 239AA ఢిల్లీకి ఆ స్పెషల్ స్టేటస్, ఒక ప్రత్యేకమైన హోదా కల్పించిందని చెప్పొచ్చు. ఇంతకీ 239AA ప్రకారం ఏదైతే ఢిల్లీలో ఒక శాసనసభ ఉందో, లెజిస్లేటివ్ అసెంబ్లీ ఉందో, దాని యొక్క పవర్స్ ఏంటి, దాని యొక్క అధికారాలు ఏంటి అని గమనిస్తే అకార్డింగ్ టు ఆర్టికల్ 239AA ద లెజిస్లేటివ్ అసెంబ్లీ ఆఫ్ ఢిల్లీ హ్యాస్ ద పవర్ టు మేక్ లాస్ ఫర్ ద ఎంటైర్ సిటీ ఆర్ ఎనీ పార్ట్ ఆఫ్ ఇట్. అంటే ఇప్పుడు ఢిల్లీ మొత్తం ఎంత ఉందో అనుకుందాం ఫర్ ఎగ్జాంపుల్. సో ఈ మొత్తం ఢిల్లీకి సంబంధించి చట్టం చేయాలన్నా ఢిల్లీ గవర్నమెంట్ చేయొచ్చు, లేదు దాంట్లో ఒక పర్టికులర్ పార్టీకి సంబంధించి చట్టం చేయాలన్నా హ్యాపీగా చేయొచ్చు. బట్ పోలీసు, పబ్లిక్ ఆర్డర్, ల్యాండ్కి సంబంధించి చేసిన ఎగ్జిక్యూటివ్ అథారిటీ ఎవరి దగ్గరికి వెళ్ళిపోతుంది? యూనియన్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ద లెజిస్లేటివ్ అథారిటీ ఎక్స్టెండ్స్ టు మ్యాటర్స్ ఇన్ ద స్టేట్ లిస్ట్ ఆర్ కాంకరెంట్ లిస్ట్ ఎక్స్క్లూడింగ్ పోలీస్, పబ్లిక్ ఆర్డర్ అండ్ ల్యాండ్. దాట్స్ వాట్ వీఆర్ టాకింగ్ అబౌట్. సో ఈ 3 అంశాలు కూడా ఢిల్లీ గవర్నమెంట్ చేతిలోకి రావు. సో ఎవరైతే ఐఏఎస్ ఆఫీసర్ వీళ్ళందరూ ఉన్నారో వాళ్ళు ఇన్ని రోజులు దీన్ని ఒక కారణంగా చూపించి, అఫ్కోర్స్ పోలీసులు కాదు ఐఏఎస్ ఆఫీసర్స్, బట్ ఈవెన్ దీన్ని ఒక కారణంగా చూపించి, అండ్ దట్టు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ 2015, 2016 ఆ పర్టికులర్ టైంలో ఏదో ఒకసారి ఉత్తర్వులు జారీ చేసని చెప్పి వాళ్ళు అప్పటి నుంచి కూడా యూనియన్ గవర్నమెంట్కి రెస్పాన్సిబుల్గా వహిస్తున్నారు, కానీ ఢిల్లీ గవర్నమెంట్కి వహించట్లేదు అనమాట. అలానే మీరు ఇక్కడ జాగ్రత్త గమనించాల్సిన ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే విచ్ ఈజ్ షెడ్యూల్ 7 అగైన్. ఈ షెడ్యూల్ 7 ఏం చెప్తుంది? యూనియన్ లిస్టు, స్టేట్ లిస్టు వాటి గురించి చెప్తుంది. అవునా? యూనియన్ లిస్ట్, స్టేట్ లిస్ట్, కాంకరెంట్ లిస్ట్. యూనియన్ లిస్ట్ అంటే కేంద్ర జాబితా, స్టేట్ లిస్ట్ అంటే రాష్ట్ర జాబితా, కాంకరెంట్ లిస్ట్ అంటే ఉమ్మడి జాబితా. ఈ జాబితాలు ఏవైతే అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి చట్టాలు కేవలం పార్లమెంటు మట్టుకే చేయగలదు. స్టేట్ లిస్ట్లో ఏవైతే అంశాలు ఉన్నాయో వాటికి సంబంధించి చట్టాలు రాష్ట్రం చేసుకోగలదు. కాంకరెంట్ లిస్ట్లో ఉంటే దానికి సంబంధించి పార్లమెంట్ అయినా చట్టం చేయగలదు, రాష్ట్రం అయినా చట్టం చేసుకోగలదు. కాకపోతే ఇక్కడ ఒక ఇంపార్టెంట్ క్లాస్ మనం చాలా జాగ్రత్తగా గమనించాలి. ఈ స్టేట్ లిస్టు అలానే ఈ కాంకరెంట్ లిస్ట్ ఏవైతే ఉన్నాయో ఈ రెండింటికి సంబంధించి ఒకవేళ రాష్ట్రాలు చట్టాలు చేసుకున్నా సరే పార్లమెంట్ కావాలి అంటే ఇక్కడేమో ఓవర్ రైడ్ చేయగలదు, కావాలంటే ఇక్కడ ప్రైమరీ ఇంపార్టెన్స్ తీసుకోగలదు అనమాట. అంటే ఇప్పుడు స్టేట్ లిస్ట్కి సంబంధించి ఒక రాష్ట్రం చట్టం చేసింది, కానీ పార్లమెంట్ ఆ చట్టం బాగాలేదని కావాలంటే దాన్ని ఓవర్ రైడ్ కూడా చేసేయచ్చు, ఈవెన్ దో ఇట్ బిలాంగ్స్ టు ద స్టేట్ లిస్ట్.
అలానే కాంకరెంట్ లిస్ట్ దగ్గరకు వచ్చేసరికి ఒకవేళ రాష్ట్రం చట్టం చేయాలి అన్నా సరే పార్లమెంట్ ఒకవేళ దానికి కూడా సంబంధించి చట్టం చేస్తే అప్పుడు పార్లమెంట్ చేసిన చట్టం ఇంప్లిమెంట్ అవుతుంది కానీ రాష్ట్రం చేసిన చట్టం కాదనమాట. సో ఏ విధంగా చూసుకున్నా సరే అక్కడ పార్లమెంట్ పవర్ ఉంది. అలా ఈ స్టేట్ లిస్ట్కి సంబంధించిన అంశాల్లో ఈ 3 ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి పార్లమెంట్ అంటే కేంద్ర ప్రభుత్వం అక్కడ డామినేట్ చేస్తుంది, ఓవర్ రైడ్ చేస్తుంది. అండ్ మోరోవర్ గుర్తుంది కదా, ఈ 3 అంశాలు రాజ్యాంగంలో ఏ షెడ్యూల్లో ప్రస్తావించబడ్డాయి? 7th 7వ షెడ్యూల్ అనమాట. దిస్ ప్రొవిజన్ ప్రొవైడ్స్ ద అసెంబ్లీ విత్ అ సర్టెన్ డిగ్రీ ఆఫ్ లెజిస్లేటివ్ అటానమీ విత్ ఇన్ ఇట్స్ జ్యూరిస్డిక్షన్. కాబట్టి ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించాల్సింది ఏంటంటే అలా అని చెప్పి ప్రతి అంశానికి సంబంధించి కూడా మొత్తం కేంద్ర ప్రభుత్వమే చూసుకుంటే ఇంకా ఢిల్లీ ప్రభుత్వం ఉండి లాభమే ఉంది. సో అందుకని CJI DY చంద్రచూడ్ మనం ఇందాక అనుకున్నాం కదా ఆయన ఏం చెప్పారు అని. సో మీరు ఏదైతే ఫెడరల్ స్ట్రక్చర్ ఉందో, ఏదైతే సమాఖ్య విధానం ఉందో, అలానే ఏదైతే ప్రజాస్వామ్య వ్యవస్థ ఉందో మీరు దాన్ని మొత్తం నాశనం చేసేస్తున్నారు. బికాస్ ఢిల్లీ గవర్నమెంట్ని ఎవరు నియమించలేదు, ఢిల్లీ గవర్నమెంట్ ప్రజల ద్వారా ఎన్నుకోబడింది. అలాంటి ఒక ప్రభుత్వాన్ని మీరు కంప్లీట్గా ఓవర్ రైడ్ చేసేస్తే తను చేసిన ప్రతి చట్టం మీద మీరు డామినేట్ చేస్తూ కూర్చుంటే ఇంకా ప్రజలు అసలు ప్రభుత్వాన్ని ఎన్నుకుని లాభమే ఉంది. సో దాట్స్ ద పాయింట్ అనమాట. ఫెడరలిజం అండ్ ఢిల్లీ స్టేటస్. ద కాన్స్టిట్యూషన్ బెంచ్ రూలింగ్ ఇన్ 2018 emphasized that although Delhi cannot be granted the status of a state. సో ఎప్పుడైతే స్పెషల్ స్టేటస్ ఢిల్లీకి సంబంధించి ఎప్పుడు చర్చ జరిగినా సరే ఢిల్లీ ఏమో మీరు నన్ను కంప్లీట్గా ఒక స్టేట్ లాగా కన్సిడర్ చేయండి అని. కాకపోతే ఆల్రెడీ ఇంతకుముందే రాజ్యాంగ ధర్మాసనం చెప్పేసింది 2018 సంవత్సరంలోనే సుప్రీంకోర్టుకి సంబంధించిన రాజ్యాంగ ధర్మాసనం ఏమని చెప్పిందంటే ఢిల్లీకి ఒక రాష్ట్ర హోదా కల్పించడం కుదరదు. ద కాన్సెప్ట్ ఆఫ్ ఫెడరలిజం అప్లైస్ టు ఇట్. దాట్స్ వెరీ ఇంట్రెస్టింగ్. ఏంటంటే నేను నీకు ఒక రాష్ట్ర హోదా అయితే ఇవ్వను, కానీ నేను నీకు ఒక సమాఖ్య పరంగా ఒక రాష్ట్రానికి ఏ విధమైన హోదా అయితే ఇస్తానో అది నేను నీకు కల్పిస్తాను అంటుంది. ఇట్స్ నాట్ ట్రీటింగ్ లైక్ ఎ స్టేట్ బట్ ఐ విల్ గివ్ యూ ద ఫీచర్స్ ఆఫ్ ఎ స్టేట్ అంటుంది అనమాట. ద రూలింగ్ రికగ్నైజ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ కోఆపరేటివ్ ఫెడరలిజం ఇన్ ద గవర్నెన్స్ ఆఫ్ ఢిల్లీ, హైలైటింగ్ ద యునీక్ నేచర్ ఆఫ్ ద సిటీస్ అడ్మినిస్ట్రేషన్. సో ఢిల్లీ అనేది అంత ఆషామాషి పని కాదు, లేదా అంత ఆషామాషి సిచ్యువేషన్ కాదు. ఎందుకు? ప్రతి రాష్ట్రంలో కూడా కేంద్ర ప్రభుత్వం లేదు అక్కడ. కానీ ఢిల్లీ దగ్గరకు వచ్చేసరికి ఏమైంది, ఢిల్లీలో కేంద్ర ప్రభుత్వం కూడా ఉంది, ఢిల్లీ రాష్ట్రం లేదు, ఢిల్లీ ప్రాంతం ఏదైతే ఉందో అది కూడా ఉందన్నమాట. ఇన్ఫ్యాక్ట్ ఢిల్లీ ప్రభుత్వాన్ని ప్రతిసారి GNCTD అని పిలుస్తూ ఉంటారు. GNCTD అని అంటే గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. మళ్ళీ చెప్తున్నాను, గవర్నమెంట్ ఆఫ్ నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ. సో వాళ్ళు ఢిల్లీ గవర్నమెంట్ అని ఇన్ జనరల్గా చెప్పినా దిస్ ఇస్ వాట్ యాక్చువల్లీ ఇట్ ఈస్. ఇట్స్ ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ. అన్ని యూనియన్ టెరిటరీస్ లాగా కాదు ఇది, ఇట్స్ స్పెషల్, ఇట్స్ ద NCT నేషనల్ క్యాపిటల్ టెరిటరీ అనమాట. సో అందుకని దానికి సంబంధించి నిన్ను స్టేట్గా నేను పరిగణించకపోయినా సరే ఒక స్టేట్కి ఇవ్వవలసిన కోఆపరేటివ్ ఫెడరలిజం పరంగా అంటే సమాఖ్య విధానంగా ఏవైతే నీకు ఫెసిలిటీస్ ఇవ్వగలను నేను అవి కల్పిస్తాను అని కాన్స్టిట్యూషనల్ బెంచ్ అప్పుడు తీర్పునిచ్చాను. అలానే మన ఇందాక ఇక్కడ ఢిల్లీకి సంబంధించి ఏదైతే యూనిక్ నేచర్ ఉంది అని తెలుసుకున్నామో, బికాస్ అక్కడ కేంద్ర ప్రభుత్వం ఉంది, ఢిల్లీ ప్రభుత్వం కూడా ఉంది కాబట్టి దీనికి సంబంధించి లాటిన్లో ఒక పదం ఉందన్నమాట. దాని మీద కూడా క్వశ్చన్ అడిగే అవకాశం ఉంది, విచ్ ఈస్ సూయి జెనరిస్. ఈ లాటిన్ పదం యొక్క అర్థం ఏంటంటే ఆఫ్ ఇట్స్ ఓన్ కైండ్. అంటే వాటిల్లోనే అదొక కొత్త రకమైన అర్థం అనమాట. ఆడ్ మ్యాన్ అవుట్ లాగా అని చెప్పొచ్చు. ఇట్స్ ఆల్మోస్ట్ ద సేమ్ బట్ నాట్. సో ఎందుకు? ఆ యూనిక్ నేచర్ వల్ల. సో అందుకే కొన్నిసార్లు ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించి ఈ అంశం కూడా వార్తల్లో ఉంటుంది, విచ్ ఇస్ సూయి జెనరిస్. సో వన్ ఆఫ్ ఇట్స్ కైండ్. అందుకనే ఢిల్లీకి ఆ స్పెషల్ స్టేటస్ వచ్చింది యాజ్ కంపేర్ టు అదర్ యూనియన్ టెరిటరీస్ ఆర్ ఈవెన్ యాజ్ కంపేర్ టు అదర్ స్టేట్స్. ఎగ్జిక్యూటివ్ పవర్ అండ్ ద రోల్ ఆఫ్ ద సెంటర్. సో కార్యనిర్వాహక అధికారాలు అలానే కేంద్ర ప్రభుత్వం ఎటువంటి పాత్ర పోషిస్తుందని గమనిస్తే ద ఎగ్జిక్యూటివ్ పవర్ ఓవర్ పోలీస్, ల్యాండ్ అండ్ పబ్లిక్ ఆర్డర్ ఇన్ ఢిల్లీ రెస్ట్ విత్ ద సెంటర్. ఇక్కడ మీరు జాగ్రత్తగా గమనించండి, ఎగ్జిక్యూటివ్ పవర్ అంటున్నారు. మన ఇందాక వరకు ఇన్ జనరల్గా చెప్పింది ఏంటంటే ఈ అంశాలకి సంబంధించి మొత్తం అధికారం అంతా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉందని. సో దట్ మీరు కన్ఫ్యూజ్ అవ్వరు. సో ఇక్కడ జాగ్రత్తగా గమనిస్తే చట్టం ఏమో ఢిల్లీ ప్రభుత్వం చేస్తుంది, ఎగ్జిక్యూషన్ దగ్గరకు వచ్చేసరికి ఏమో ఢిల్లీ కాకుండా కేంద్ర ప్రభుత్వం చూసుకుంటుంది. సో ఇప్పుడు ఇంప్లిమెంటేషన్ దగ్గరకు వచ్చేసరికి చట్టం వీళ్ళ ప్రకారం వాళ్ళు పనిచేసినా వాళ్ళు ఎవరికి జవాబుదారీగా ఉంటారు? ఎస్పెషల్లీ పోలీసులు వీళ్ళందరూ కూడా కేంద్ర ప్రభుత్వానికి, ఢిల్లీ ప్రభుత్వానికి కాదు. కానీ ఢిల్లీ ప్రభుత్వం ప్రజాస్వామ్యపరంగా ఎన్నుకోబడింది. సో దాట్స్ వై దిస్ హోల్ టసల్ ఇస్ హ్యాపెనింగ్ అనమాట. వైల్ ద లెజిస్లేటివ్ అసెంబ్లీ హ్యాస్ లెజిస్లేటివ్ అథారిటీ, ఒక చట్టం చేసే అధికారం అయితే ఢిల్లీ ప్రభుత్వానికి ఉంది. ద సెంటర్ రిటైన్స్ ఎక్స్క్లూజివ్ ఎగ్జిక్యూటివ్ కంట్రోల్. అంటే కార్యనిర్వాహక అధికారాల దగ్గరకు వచ్చేసరికి కంప్లీట్గా అసలు ఢిల్లీ ప్రభుత్వానికి ఒక పాత్ర లేకుండా పోయింది, ఎస్పెషల్లీ ఈ 3 అంశాలకి సంబంధించి అనమాట. సో ఓవర్ దీస్ క్రూషియల్ ఏరియాస్. అందుకనే గొడవ అంతా. సో ఇప్పుడు యాక్చువల్గా ప్రాబ్లం ఇందాక మనం ఏదైతే గమనించాం, రీసెంట్గా వచ్చిన రూలింగ్ ఏదైతే ఉందో నేషనల్ సివిల్ సర్వీస్ అథారిటీ దానికి సంబంధించి అక్కడికి వచ్చేసరికి IAS ఆఫీసర్స్ వాళ్ళందరూ కూడా ఇది కారణంగా చూపించేసి మేము పబ్లిక్ ఆర్డర్ మెయింటైన్ చేయడానికి ఎనీవేస్ ట్రై చేస్తున్నాం అన్న కారణంతో వాళ్ళు అసలు ఢిల్లీ గవర్నమెంట్లో ఎవరైతే మినిస్టర్స్ ఉన్నారో వాళ్ళకి అసలు రెస్పాన్సిబిలిటీ వహించట్లేదు. ఇందాక బిగినింగ్లో మనం ఏదైతే ట్రిపుల్ చైన్ ఆఫ్ కలెక్టివ్ రెస్పాన్సిబిలిటీ సూత్రం గురించి చర్చించుకున్నామో వాళ్ళు దాంట్లో ప్రైమరీ చైన్ అసలు ఫాలో అవ్వట్లేదు. ప్రైమరీ చైన్ ఏంటిది? సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ మంత్రులకి బాధ్యత వహించాలి. ఏ మంత్రులకి?
ఢిల్లీ ప్రభుత్వ మంత్రులకి, కేంద్ర ప్రభుత్వానికి కాదు. ఎందుకంటే వాళ్ళు ఐఏఎస్ ఆఫీసర్స్ కదా, వాళ్ళు పోలీసులు కాదు కదా, ఎందుకంటే ఎగ్జిక్యూషన్ వాళ్ళకి రెస్పాన్సిబుల్ అవ్వడానికి. కానీ వాళ్ళు అలానే చేస్తున్నారు. సో సుప్రీంకోర్టు అలా చేయడానికి వీల్లేదు. మీ సివిల్ సర్వీస్ ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో, ఐఏఎస్ అలానే జాయింట్ సర్వీస్ ఆఫీసర్స్, మీరు అందరూ కూడా ఢిల్లీ ప్రభుత్వానికి బాధ్యత వహించాలి అని చెప్పింది. దిస్ డివిజన్ ఆఫ్ పవర్ ఎన్ష్యూర్స్ అ బ్యాలెన్స్ బిట్వీన్ ద రీజనల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ సెంట్రల్ ఓవర్ సైట్. సో యాక్చువల్గా ఇన్ వన్ వే చూసుకుంటే ఈ పర్టికులర్ పాయింట్ అనేది కొంచెం సెంట్రల్ గవర్నమెంట్కి సపోర్టివ్గా ఉంది. ఎందుకు? అది పవర్ని బ్యాలెన్స్ చేస్తుంది అని. ఒకవేళ పోలీసు, ల్యాండ్, పబ్లిక్ ఆర్డర్ మొత్తం కూడా ఢిల్లీ ప్రభుత్వం దగ్గర ఉంటే, ఎగ్జిక్యూటివ్ పాత్ర పరంగా కూడా, అప్పుడు ఇంకా కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉన్నా ఏమీ చేయలేదు. బట్ కేంద్ర ప్రభుత్వం అక్కడ ఉంది, ఇట్ నీడ్స్ టు హ్యావ్ సమ్ పవర్ ఫర్ షూర్. సో డెఫినెట్గా అది పాసిబుల్ కాదు ఢిల్లీ ప్రభుత్వానికి మొత్తం పవర్స్ ఇచ్చేస్తే. కాబట్టే వాళ్ళు ఈ 3 అంశాలని కేంద్ర ప్రభుత్వం దగ్గర పెట్టుకున్నారు, ఢిల్లీ ప్రభుత్వానికి ఇవ్వకుండా. అండ్ మోర్ ఓవర్ చట్టం చేసే పాత్ర తీసుకుని, ఎనీవేస్ మనం ఇందాక తెలుసుకున్నాం కదా, స్టేట్ లిస్ట్ ఏదైతే ఉంటుందో కావాలంటే పార్లమెంట్ ఓవర్ రైడ్ చేసేయచ్చు. సో అక్కడ ఎలాగో లెజిస్లేటివ్ పరంగా ఓవర్ రైడ్ చేయగలిగే కెపాసిటీ ఉన్నప్పుడు ఇక్కడ ఎగ్జిక్యూటివ్ ఒకటే తీసుకుంది తెలివిగా, బికాజ్ రాజ్యాంగం ఆ విధంగా ఒక ప్రొవిజన్ కల్పిస్తోంది కాబట్టి. ద ప్రొవిజో టు ఆర్టికల్ 239AA. The proviso to Article 239AA states that in case of a difference of opinion between the LG and the ministers, అంటే ఢిల్లీ ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులకు కానీ, అలానే ఢిల్లీ ప్రభుత్వం యొక్క గవర్నర్ ఎవరైతే లెఫ్టినెంట్ గవర్నర్ ఉన్నారో లేదా లెఫ్టినెంట్ గవర్నర్ ఎవరైతే ఉన్నారో వాళ్ళిద్దరి మధ్య ఒకవేళ సంయోనం కుదరట్లేదు అనుకోండి వాళ్ళిద్దరి మధ్య, అప్పుడు ద మ్యాటర్ షెల్ బి రిఫర్ టు ద ప్రెసిడెంట్ ఫర్ అ డెసిజన్. సో ప్రెసిడెంట్ దగ్గరికి పంపించవచ్చు అనమాట, దీనికి సంబంధించి నేను ఏం చేయగలను అని. సో అప్పుడు ప్రెసిడెంట్ ఏ నిర్ణయం అయితే ఇస్తారో దట్ విల్ బి ద ఫైనల్, దట్ విల్ బి ద అల్టిమేట్, దాంట్లో చేంజ్ ఉండదు. కాకపోతే ప్రెసిడెంట్కి సంబంధించి కూడా చాలా వరకు ప్రాబ్లం ఏంటంటే ప్రతి అంశాన్ని ఎల్జీ ఒక కీలుబొమ్మలా ఉంటూ ప్రతిదీ కూడా ప్రెసిడెంట్ దగ్గర పంపించేస్తారు, మీరు చూసుకోండి అని. అప్పుడు ఢిల్లీ గవర్నమెంట్ ఏమంటుంది, నువ్వు ప్రతిసారి ప్రెసిడెంట్ దగ్గరికి పంపించగలిగి అసలు నువ్వెందుకు ఇక్కడ, మొత్తం పవర్ నాకు ఇచ్చేస్తే అయిపోతుంది కదా అని. లెఫ్టినెంట్ గవర్నర్ అంటారు, నేను బాధ్యత వహించాల్సిందే కేంద్ర ప్రభుత్వానికి, సో మీరు ఉంటే ఏంటి లేకపోతే ఏంటి అని. బికాస్ 239 ఆర్టికల్ అదే చెప్తోంది, ఇట్ హ్యాస్ టు బి ఇండిపెండెంట్, అంటే కాన్షియస్ ఏదైతే ఉందో ఆ వీటో పరంగా ఏదైతే అధికారం ఉందో దాని పరంగానే అని. సో దాని పరంగానే నేను ప్రెసిడెంట్కి ఇస్తున్నాను, ఇట్స్ మై పవర్, మీరు ఎందుకు అలా అంటున్నారు అని. వేరాజ్ ఢిల్లీ అంటుంది అలా ఎలా చేస్తారు, బికాస్ ఎండ్ ఆఫ్ ద డే ఆర్టికల్ 239AA నేమో ఢిల్లీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చింది. సో ద ఎల్జీ హ్యాస్ టు యాక్ట్ అకార్డింగ్ టు ద సజెషన్స్ ఆర్ ద ఎయిడ్ గివెన్ బై ద కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ ఆఫ్ ద ఢిల్లీ గవర్నమెంట్. సో మీరు అలా చేస్తారు అని. సో దట్స్ వాట్ ఆల్ ద టస్ల్ ఈస్ అబౌట్. ఐ హోప్ యూ ఆర్ గెటింగ్ ద పాయింట్స్ దట్ వీఆర్ డిస్కసింగ్ ఓవర్ హియర్. సో దిస్ ప్రొవిజన్ ఎన్ష్యూర్స్ దట్ disputes are resolved through a proper constitutional process with the ultimate decision lying with the president. సో అన్నిటికంటే ముఖ్యమైన నిర్ణయం ప్రెసిడెంట్ తీసుకుంటే ఇంకా దట్స్ ఫైనల్. ప్రెసిడెంట్ అసలు నిర్ణయం ఎప్పుడు తీసుకుంటారు, కేంద్ర ప్రభుత్వం ఏదైతే మంత్రిమండలి ఉందో ఇంక్లూడింగ్ ద ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ యొక్క సలహా సూచన మరకే కదా రాష్ట్రపతి నడుచుకునేది. అండ్ దట్స్ వై వీ సే ప్రెసిడెంట్ ఈజ్ ద నామినల్ హెడ్ అండ్ ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద రియల్ హెడ్. ఎస్పెషల్లీ కార్యనిర్వాహక శాఖకు సంబంధించి ప్రెసిడెంట్ ఈజ్ ద నామినల్ ఎగ్జిక్యూటివ్ హెడ్, ప్రైమ్ మినిస్టర్ ఈజ్ ద రియల్ ఎగ్జిక్యూటివ్ హెడ్. నామమాత్రపు కార్యనిర్వహణ అధినేత, వాస్తవ కార్యనిర్వహణ నేత అని అంటూ ఉంటారు కదా. ఎందుకు? ప్రెసిడెంట్ కూడా ఏ నిర్ణయం తీసుకున్నా సరే ప్రైమ్ మినిస్టర్ అలానే మిగతా మంత్రుల యొక్క సలహా సూచన మేరకే తీసుకుంటారు. సో ఇండైరెక్ట్గా ఎల్జీ ఒక ఇష్యూని ప్రెసిడెంట్ దగ్గర పంపించిన డిసిజన్ ఎవరి వల్ల ఉంటుంది అక్కడ అంతా, ప్రైమ్ మినిస్టర్ వాళ్ళ వల్ల ఉంటుంది. సో ఇండైరెక్ట్గా యూనియన్ గవర్నమెంట్ కదా డిసిజన్ తీసుకుంటున్నట్టు లెక్క అక్కడ. అందుకనే ఢిల్లీ గవర్నమెంట్ అంతకలా చెప్తోంది, నువ్వు ప్రెసిడెంట్ దగ్గరికి పంపించాలంటే ప్రెసిడెంట్ కాదు కదా అక్కడ నిర్ణయం తీసుకుంటుంది, యూనియన్ గవర్నమెంట్. సో అన్నీ కూడా యూనియన్ గవర్నమెంట్ దగ్గరికి వెళ్తే ఇంకా నేనెందుకు నువ్వెందుకు అని. అలానే ఈ అంశం ఏదైతే ఉందో మనం ఈవెన్ దో ఢిల్లీకి స్పెషల్ స్టేటస్ ఇచ్చినా కొన్ని అంశాలకు సంబంధించి లిమిటేషన్స్ ఉన్నాయి ఢిల్లీ గవర్నమెంట్ మీద, అవేంటో తెలుసుకుందాం. సో ద గవర్నమెంట్ ఆఫ్ ఎన్సిటీ విచ్ ఇస్ ద నేషనల్ క్యాపిటల్ టెరిటరీ ఆఫ్ ఢిల్లీ, గుర్తుంది కదా, GNCTD మనం ఇందాక తెలుసుకున్నాం. ఆపరేట్స్ విత్ ఇన్ ద లిమిటేషన్స్ ఇంపోజ్డ్ బై ద కాన్స్టిట్యూషన్. సో రాజ్యాంగం ఏవైతే కొన్ని లిమిటేషన్స్ పెట్టిందో దానికి అనుగుణంగానే ఢిల్లీ గవర్నమెంట్ నడుచుకోవాలి, దెర్ ఇస్ నో అదర్ వే అవుట్. వైల్ ఇట్ హ్యాస్ అ సర్టన్ డిగ్రీ ఆఫ్ ఇండిపెండెన్స్ అండ్ లెజిస్లేటివ్ పవర్. శాసనం అంటే ఒక చట్టాన్ని తీసుకురావడానికి అసలు ప్రాబ్లం లేదు, ఢిల్లీ హ్యాపీగా చట్టం చేయొచ్చు. అలానే కొన్ని అంశాలకు సంబంధించి స్వేచ్ఛ కూడా ఉంది. కానీ ఎగ్జిక్యూటివ్ దగ్గరకు వచ్చేసరికి ఏవైతే పోలీసు, పబ్లిక్ ఆర్డర్, ల్యాండ్ ఉందో వాటికి సంబంధించి ఇట్ హ్యాస్ టు డిపెండ్ అపాన్ ద సెంట్రల్ గవర్నమెంట్. అలానే ఇట్ మస్ట్ కన్ఫర్మ్ టు ద లాస్ మేడ్ బై ద పార్లమెంట్. ఎందుకు? యూనియన్ లిస్ట్కి సంబంధించిన అంశాలు అయితే ఎనీవేస్ కేంద్ర ప్రభుత్వంలో చెల్లుతుంది. స్టేట్ లిస్ట్కి సంబంధించి ఒకవేళ ఢిల్లీ స్పెషల్ స్టేటస్ పరంగా వాళ్ళు చట్టం చేసినా సరే మళ్ళీ పార్లమెంట్ కావాలంటే ఓవర్ రైడ్ చేసేయచ్చు. కాంకరెంట్ లిస్ట్కి సంబంధించి ఒకవేళ చట్టం చేసినా సరే అంశం మీద అప్పుడు కూడా పార్లమెంట్ దానికి సంబంధించి ఆల్రెడీ చట్టం చేస్తుంటే అదే చెల్లుతుంది. ఇంక ఎనీవేస్ చూసుకున్న లెక్కన ఢిల్లీ గవర్నమెంట్ చేసే చట్టాలకు పెద్ద విలువ లేదని చెప్పాలి. బట్ ఈవెన్ దెన్ కాన్స్టిట్యూషన్ సేస్ ఢిల్లీ ప్రజలకు సంబంధించి ఢిల్లీ ప్రభుత్వం ఏ చట్టం అయితే తీసుకొస్తుందో అది ఇంప్లిమెంట్ అవ్వాలి, ఎందుకంటే అది ప్రజాస్వామ్య వ్యవస్థకి సంబంధించి ముఖ్య అంశం కాబట్టి. అలానే ప్రజాస్వామ్యం అవ్వచ్చు, ఈ సమాఖ్య వ్యవస్థ అవ్వచ్చు, ఇవన్నీ కూడా మన రాజ్యాంగం యొక్క మూల సిద్ధాంతం, బేసిక్ స్ట్రక్చర్ ఏదైతే ఉందో వాటిలో ఉన్న అంశాలు కాబట్టి అవన్నీ ఖచ్చితంగా ఫాలో అయి తీరాలని ఈవెన్ సుప్రీంకోర్టు కూడా నొక్కి చెప్పింది. దిస్ ఎన్ష్యూర్స్ దట్ ద రీజనల్ గవర్నమెంట్ ఆపరేట్స్ విత్ ఇన్ ద ఫ్రేమ్వర్క్ ఆఫ్ ద కాన్స్టిట్యూషనల్ స్కీమ్. తర్వాత వచ్చేసి ఎంఫసిస్ ఆన్ పార్టిసిపేటరీ గవర్నెన్స్. సో గవర్నెన్స్ అంటే ఏంటి ఇక్కడ?
పరిపాలన ఏ విధంగా ఉండాలని. సో అందరూ కూడా భాగస్వామ్యులు అవ్వాలి, అంతేగాని నేను చూసుకుంటాను మొత్తం నువ్వు దేనికి పనికి రావన్నట్టు చూసుకుంటే ఇంకా వాళ్ళు ఉండి లాభమే ఉంది అసలు. అండ్ మోరోవర్ మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం, మనం నియంత్ర పరిపాలనలో లేము. సో డెఫినెట్గా అందరూ భాగస్వాములే, అందరూ వాళ్ళ ముఖ్యమైన పాత్ర పోషించాలి రాజ్యాంగంలో ఏ విధంగా అయితే ప్రస్తావించబడిందో. So Justice D.Y. Chandrachud's separate judgment highlighted the Article 239AA provides for institutional governance based on participatory, representative and responsive government. సో ఇప్పుడు ఢిల్లీలో ఉన్న గవర్నమెంట్ రెస్పాన్సివ్గా ఉండాలా ఎవరికి? ఢిల్లీ ప్రజలకి. అలానే రిప్రజెంటేటివ్ వాళ్ళు ఎన్నుకున్నారు కాబట్టి వాళ్ళ తరపున ప్రభుత్వం అది. సో అప్పుడు వాళ్ళు ఖచ్చితంగా పార్టిసిపేట్ చేస్తారు వితౌట్ ఎ డౌట్. అండ్ హౌ ఈజ్ యూనియన్ గవర్నమెంట్ ఓవర్ రైడింగ్ దెమ్ ఆల్ ద టైమ్? సో అందుకని దిస్ ఎంఫసైజ్ అండర్స్కోర్స్ ద డెమోక్రటిక్ ప్రిన్సిపల్స్ అండర్లైన్ ద గవర్నెన్స్ స్ట్రక్చర్ ఆఫ్ ఢిల్లీ. కాబట్టి ఏవైతే అంశాలు ఎగ్జిక్యూటివ్ పరంగా కార్యనిర్వాహక అధికారాల పరంగా కేంద్ర ప్రభుత్వం దగ్గర ఉన్నాయో వాటికి సంబంధించి కాకుండా మిగతావన్నీ కూడా ఢిల్లీ గవర్నమెంట్ యొక్క ఎగ్జిక్యూటివ్ ఆర్డర్స్ ప్రకారమే నడుచుకోవాలి అని చెప్పి సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. సో సుప్రీం కోర్ట్స్ యునానిమస్ రూలింగ్ ఏంటి? యునానిమస్ అంటే ఏంటి? ఉన్న 5 జడ్జిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒకటే దాని మీద అంగీకరించారు, దట్ ఇట్ గోస్ ఫర్ ద ఢిల్లీ గవర్నమెంట్. On May 11th, an unanimous ruling by a 5-judge bench of the Supreme Court addressed the power tussle between the Delhi government and the center. The ruling reiterated the federal model established by Article 239AA. మీరు ఢిల్లీకి ఒక స్పెషల్ స్టేటస్ ఇచ్చారు. అఫ్కోర్స్ కంప్లీట్గా ఒక రాష్ట్రం కాకపోయినా సరే ఇట్స్ నాట్ యూనియన్ టెరిటరీ. సో కేంద్ర ప్రభుత్వం తనకిష్టం వచ్చినట్టు ఇక్కడ పరిపాలన సాగించడానికి వీలు లేదు. ఎందుకంటే ఢిల్లీలో ఆల్రెడీ ఒక ప్రభుత్వం ఉంది. ఆ ప్రభుత్వం ప్రజల ద్వారా స్థాపించబడింది. ప్రజలు అక్కడున్న నాయకులను ఎన్నుకున్నారు. వాళ్ళలోంచి కొంతమంది మంత్రులు అయ్యారు. సో మంత్రులు వాళ్ళకి బాధ్యత వహించాలి. అక్కడ శాసనసభలో ఉన్న సభ్యులందరూ ప్రజలకు బాధ్యత వహించాలి. అలాంటప్పుడు మంత్రులు ఎవరికైతే ఆదేశాలు ఇస్తున్నారో వాళ్ళు ఆ మంత్రులకి తిరిగి బాధ్యత వహించకుండా కేంద్ర ప్రభుత్వానికి బాధ్యత వహిస్తే ఇంకా లాభం ఏముంది అని. సో ద లిమిటెడ్ ఇన్వాల్వ్మెంట్ ఆఫ్ ద యూనియన్ ఆఫ్ ఇండియా ఇన్ ద అడ్మినిస్ట్రేషన్ ఆఫ్ ఎన్సిటిడి ఏంటి? నువ్వు ఎక్కడైతే ఇన్వాల్వ్ అవ్వాలో అక్కడ ఇన్వాల్వ్ అవ్వు, అనవసరంగా ప్రతి దాంట్లో వేలు పెట్టగానే ఇండైరెక్ట్గా చెప్పడం జరిగిందనమాట. ఎవరికి? కేంద్ర ప్రభుత్వానికి. సో బీజేపీ పార్టీకి లేదా ఎన్డీఏ అలయన్స్కి ఏదైతే ఉందో ఇది ఒక పెద్ద లెర్నింగ్ లెసన్ అనే చెప్పాలి. నేను మళ్ళీ చెప్తున్నాను, నాకు ఇక్కడ బీజేపీ కానీ కాంగ్రెస్ కానీ అప్పుడు నాకు ఏం సంబంధం లేదు. బికాస్ వాళ్ళ యొక్క పవర్ని చూపించడం కోసం కూడా కొన్నిసార్లు ఈ విధంగా చేస్తున్నారు. బికాస్ మనం ఇందాక తెలుసుకున్నాం, పోలీస్ ఆఫీసర్స్ వెళ్ళి కేంద్ర ప్రభుత్వానికి రెస్పాన్సివ్గా ఉన్నారంటే అర్థం ఉంది. ఐఏఎస్ ఆఫీసర్లు ఎందుకు వెళ్ళిపోతున్నారు? బికాస్ వాళ్ళు ఒకళ్ళు పోలీస్ వ్యవస్థకి సంబంధించిన వాళ్ళైతే దాట్స్ ఫైన్, పబ్లిక్ ఆర్డర్కి సంబంధించిన వాళ్ళైతే దాట్స్ ఫైన్, ల్యాండ్కి సంబంధించిన వాళ్ళైతే దాట్స్ ఫైన్. మిగతా అంశాలకి సంబంధించిన వాళ్ళు కూడా ఢిల్లీ గవర్నమెంట్ మినిస్టర్స్ కాకుండా వీళ్ళకి ఎందుకు రెస్పాన్స్ అవుతున్నారు? దట్ క్లియర్లీ టెల్స్ వాట్ సార్ట్ ఆఫ్ రోల్ యూనియన్ గవర్నమెంట్ ఈస్ ప్లేయింగ్ ఓవర్ దర్. అందుకే ప్రతి రాష్ట్ర ప్రభుత్వం కూడా మీరు ఎందుకు అలా చేస్తున్నారు, మీరు సమాఖ్య వ్యవస్థని కుప్పగొల్చేలా చేస్తున్నారని. బట్ సమాఖ్య వ్యవస్థ అనేది మన భారత రాజ్యాంగానికి సంబంధించి ఒక మూల సిద్ధాంతం. అండ్ డూ ఆల్సో రిమెంబర్, ఈ ఫెడరలిజం సమాఖ్య అనే పదం ఏదైతుందో మన రాజ్యాంగంలో ఎక్కడా కూడా ప్రస్తావించబడలేదు. ఇన్ఫ్యాక్ట్ కన్సిడరింగ్ ద యూనియన్ ఫీచర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా మనం ఎలా కన్సిడర్ చేస్తాము అని అంటే క్వాజీ ఫెడరల్, అంటే కంప్లీట్గా కూడా మనకు ఫెడరల్ కాదు, యూనియన్ ఫీచర్స్ ఎక్కువగా ఉండి కొన్ని ఫెడరల్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి క్వాజీ ఫెడరల్ నేషన్ అని పిలుస్తారనమాట. సో వన్ సైడ్ మీరు చూడొచ్చు సుప్రీంకోర్టు అలానే ఈ అంశానికి సంబంధించి ఏదైతే రాజ్యాంగ ధర్మాసనం ఉందో ఆ యునానిమస్ జడ్జిమెంట్ ఇచ్చిన 5 జడ్జెస్ D.Y. చంద్రచూడ్ గారు, ఈయన ప్రస్తుతం మన భారతదేశం యొక్క సుప్రీంకోర్టు ఏదైతే ఉందో దాని యొక్క ప్రధాన న్యాయమూర్తి. హీ ఈజ్ ద 50th చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా. అలానే జస్టిస్ కృష్ణ మురారి గారు, జస్టిస్ ఎంఆర్ షా గారు, జస్టిస్ సీమా కోహ్లీ గారు, జస్టిస్ పిఎస్ నరసింహ గారు. సో మామూలుగా చాలామంది న్యాయం ఎక్కడుంది అని అంటారు కదా, చూసారుగా న్యాయం ఉంది. సో ద ఓన్లీ థింగ్ దట్ వీ నీడ్ టు బాదర్ ఈస్ జడ్జిలు పెరగాలి, జ్యుడిషియరీ సిస్టమ్ అనేది పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరగాలి. పొలిటికల్ ఇన్వాల్వ్మెంట్ జరిగితే డెఫినెట్గా కేసులు వెనక్కి వెళ్ళిపోతాయి. అది లేకుండా జరిగితే జ్యుడిషియరీ హ్యాపీగా ఫ్రీగా తను చేయాల్సిన పని చాలా బాగా చేస్తుంది. అండ్ వన్ సచ్ ఎగ్జాంపుల్ ఇస్ దిస్, యూనియన్ గవర్నమెంట్కే టింగ్ అని మొట్టికాయలు వేసింది అనమాట. సో ఏదైతేనే ఇలానే ప్రజాస్వామ్య వ్యవస్థ ఇంకా బలంగా అవ్వాలని, ఈ సమాఖ్య వ్యవస్థ కూడా ఇలానే బలంగా అవ్వాలని, ఏ రాష్ట్రానికి ఏవైతే అధికారాలు ఉన్నాయో అవి అలానే ఉండాలి, కేంద్ర ప్రభుత్వం వాటిని ప్రతిసారి కూడా ఓవర్ రైడ్ చేయాలని అలా కాకుండా నిజంగానే మన అందరం కూడా వేరే దేశాలకి ఇతర ప్రభుత్వ వ్యవస్థలకి ఇన్స్పిరేషన్ ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి, అంతా బాగుండాలి. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సన్మస్త సన్మంగళాని భవంతు. బ్రహ్మోస్మి. మళ్ళీ ఇంకో కొత్త కరెంట్ అఫైర్ ఎపిసోడ్లో కలుద్దాం. అప్పటి వరకు చూస్తున్నానండి అప్టేక్ జాబ్స్. నేను మీ వివేక్. నమస్కారం.